హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైస్టేర్ వ్లాగ్స్. సో కిచిడీలోకి పుదీనా పచ్చడిని అయితే రెడీ చేసేద్దాం. కావాల్సిన పదార్థాలు ఎండి కొబ్బరినైనా తీసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ జీరా, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, నెక్స్ట్ కొంచెం చింతపండు, ఆ తర్వాత 3 టొమాటోస్, పచ్చిమిర్చి తగినన్ని, నేను 6 యూస్ చేస్తున్నాను. పుదీనా తగినంతగా తీసుకోవాలి. టొమాటోస్ని సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని 2 హాఫ్స్గా కట్ చేయాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పైకి ఎగరకుండా ఉంటాయి పచ్చిమిర్చిని కట్ చేయడం వల్ల. సో ఆ ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు, జీరా, కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలని తర్వాత పుదీనాని వేసుకొని పుదీనాని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి పుదీనా అండ్ పచ్చిమిర్చి అనేవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. దానివల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది, పచ్చి వాసన కూడా ఉండదు. చూడండి, మనకి ఇక్కడ పుదీనా అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి. ఒక జార్లో చల్లార్చుకున్న ధనియాలు, జీరా, కొబ్బరి వీటన్నిటిని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పుదీనా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, సో వాటిని కూడా ఈ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో కట్ చేసుకున్న టొమాటోస్ను కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని టొమాటోస్ని అయితే వేసుకొని చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని గంటితో ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత టమాటోస్ బాగా మనకి డీప్ ఫ్రై అయిపోవాలి. చూడండి, ఇక్కడ స్మాష్ అయిపోయాయి. చూడండి, ఈ విధంగా బాగా స్మాష్ అయిపోవాలి. ఎంత స్మాష్ అయితే అంత టేస్టీ వస్తుంది. సో జార్లో వీటన్నిటిని వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ అన్నిటిని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న పేస్ట్నే మనం అయితే వేసుకోవాలి, లేకపోతే పైకి ఎగురుతుంది. సో ఒక ఆనియన్ అయితే తీసుకొని 2 హాఫ్స్గా చేసి ఒక హాఫ్ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇంకొక హాఫ్ సన్నగా తరిగి గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో అయితే లాస్ట్గా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఆనియన్స్ని అయితే ఈ విధంగా వేసి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ కనుక సరిపోకపోతే మరలా ఇంకోసారి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.